హలో బడీస్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. నా పేరు సాయి చంద్ చిలుకూరి. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్లోని ఆర్టికల్ ధరణి శ్వాసకోశానికి ముప్పు అంటే భూమి యొక్క ఊపిరితిత్తులకు ముప్పు అనేటువంటిది ఏర్పడుతుంది అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీన్ని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతూ అపారమైనటువంటి సహజ వనరులకు నిలయమైనటువంటి అడవులపైన మానవాళి, జంతుజాలము, సమస్త జీవజాలం ఆధారపడుతూ తమ జీవితాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది అటవీ వనరులపైన ఆధారపడి వాళ్ళ జీవితాలను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం అటవీ ఉత్పత్తుల యొక్క విలువ $60,000 కోట్ల పైగా ఉంటుందని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ కూడా అంచనా వేయడం జరిగింది. అండ్ భూతాపాన్ని పెంచేటువంటి కర్బన ఉద్గారాలు, పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి విడుదలయ్యేటువంటి ఈ యొక్క కర్బన ఉద్గారాలని దాదాపు 12% నుంచి 20% వరకు తగ్గించడంలో అడవులు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. అండ్ భూమిపైన లభించేటువంటి ఆక్సిజన్ కూడా దాదాపు 40% వరకు ఆక్సిజన్ 40% అడవుల నుంచే లభిస్తూ సమస్త జీవజాలాన్ని కాపాడుతున్నాయి ఈ అడవులు. కానీ పారిశ్రామికీకరణకు, ఇండస్ట్రియలైజేషన్ కంటే ముందు ప్రపంచంలో అటవీ విస్తీర్ణము 590 కోట్ల హెక్టార్లు ఉండగా ఇప్పుడు అది 406 కోట్ల హెక్టార్లకు పడిపోవడం అనేటువంటిది జరిగింది. ప్రపంచ అటవీ వనరుల అంచనా నివేదిక, ఇది 2020లో విడుదలైనటువంటి యొక్క నివేదిక ప్రకారము 1990 నుంచి ప్రతి సంవత్సరం కూడా 17.8 కోట్ల హెక్టార్ల చొప్పున అటవీ ప్రాంతం కోతకు గురవుతూ వస్తూ ఉంది అభివృద్ధి పేరుతోటి. మరి పారిశ్రామికీకరణ వల్ల అడవుల యొక్క విధ్వంసం భారీ స్థాయిలో జరుగుతున్నా దానికి తగ్గట్టు అటవీ విస్తీర్ణం యొక్క పెంపుదల మాత్రం లేదు. సో దీనివల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ముప్పును ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా అడవుల యొక్క నాశనం అనేటువంటి జరుగుతుంది. మరి వాటిని సంరక్షించడానికి చర్యలు చేపడుతున్నప్పటికీ మన భారతదేశంలో ఈ విధమైనటువంటి విధానాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది చూసుకుంటే మన ఇండియాలో, భారతదేశంలో అడవుల కోసము మొట్టమొదటి అటవీ చట్టాన్ని 1894 సంవత్సరంలో అంటే బ్రిటిష్ ఇండియా టైంలో రూపొందించడం జరిగిందనమాట. ఆ తర్వాత మనకు ఇండిపెండెన్స్ వచ్చాక మొదటి అటవీ చట్టాన్ని 1952 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. సో దీనినే జాతీయ అటవీ విధానము 1952గా మనం పిలుస్తున్నాం. సో దీని ప్రకారం దేశ భూభాగంలో, మన దేశ భౌగోళిక భూభాగంలో 33% మేర అడవులు అనేటువంటివి ఖచ్చితంగా ఉండాలి. సో ఈ యొక్క జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం కొండపీఠ భూమి ప్రాంతాల్లోనేమో 60% అడవులు, మైదానపీఠ భూమి ప్రాంతంలోనేమో 20% అడవులు ఉండాలని చెప్పేసి దీని ప్రకారం తెలపడం జరిగింది. అయితే 1950 జూలైలో అటవీ విస్తరణను పెంపొందించడం కోసము వన మహోత్సవము అనేటువంటి ప్రోగ్రామ్ని కూడా 1950 జూలైలో చేపట్టడం జరిగిందనమాట. దీనిపైన అందరికీ అవగాహనను కల్పించడం కోసం. అండ్ 1980 సంవత్సరంలో అటవీ సంరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టి దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఏ అటవీ భూములను ఇతర ప్రయోజనాల కోసము, అభివృద్ధి కోసమైనా సరే, రాష్ట్రమైనా సరే, కేంద్రమైనా సరే, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఎవరు కూడా ఉపయోగించకూడదు అని చెప్పేసి నిబంధనను తీసుకొని రావడం జరిగింది. 1980లో తీసుకొచ్చినటువంటి అటవీ సంరక్షణ చట్టం ప్రకారం. అండ్ జాతీయ అటవీ విధానము 1952ను 1988లో సవరించి నూతన జాతీయ అటవీ విధానము 1988 తీసుకుని రావడం జరిగిందనమాట. సో దీన్ని సింపుల్గా రెండవ జాతీయ అటవీ విధానంగా కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని ఎప్పుడు 1988లో తీసుకొని రావడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటి అంటే అడవుల యొక్క సంరక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి అండ్ వీటి యొక్క పెంపకంలో, అడవుల యొక్క పెంపకంలో ప్రజల యొక్క భాగస్వామ్యము, కాలుష్య నివారణ, మృత్తికా క్రమక్షయంను నివారించడము అండ్ సామాజిక వ్యవసాయ అడవుల యొక్క పథకాలను ప్రోత్సహించడం అండ్ రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాలలో ఇసుక మేటల యొక్క నివారణకు
తగిన చర్యల్ని చేపట్టాలి అని చెప్పేసి లక్ష్యాలుగా ఈ యొక్క రెండవ జాతీయ అటవీ విధానాన్ని 1988 సంవత్సరంలో రూపొందించడం జరిగిందనమాట. సో నూతన జాతీయ అటవీ విధానం 1988 ప్రకారము కొండ పీఠభూమి ప్రాంతాల్లోనేమో 66% అడవులు ఉండాలి. అండ్ మైదాన పీఠభూమి ప్రాంతాల్లోనేమో 20% మేర అడవులు, టోటల్గా ఓవరాల్గా 33% మేర అడవులు ఉండాలి అని చెప్పేసి రెండవసారి తీసుకొచ్చినటువంటి జాతీయ అటవీ విధానం 1988లో కూడా పేర్కొనడం అనేటువంటిది జరిగిందనమాట. అయితే నెక్స్ట్ 5 ఇయర్ ప్లాన్స్ ఉంటాయి కదా, పంచవర్ష ప్రణాళికలు. సో 5వ పంచవర్ష ప్రణాళిక అయినటువంటి 1976లో సామాజిక అడవుల యొక్క ప్రతిపాదన అనేటువంటిది తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క 5th 5 ఇయర్ ప్లాన్లో దీని యొక్క ప్రతిపాదన తీసుకుని వచ్చి 6వ పంచవర్ష ప్రణాళిక 6th 5 ఇయర్ ప్లాన్లో దీనిని అమలు చేయడం జరిగింది. సామాజిక అడవులు అంటే ప్రజల యొక్క భాగస్వామ్యంతో అడవుల్ని పెంపొందించడం అనమాట. సో దీన్ని 6వ పంచవర్ష ప్రణాళికలో తీసుకొని రావడం అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే దేశవ్యాప్తంగా అడవుల యొక్క స్థితిగతుల గురించి పూర్తి వివరాలు తెలియజేసేటువంటి రిపోర్ట్ అనమాట. సో ఈ యొక్క రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే 1981లో స్థాపించినటువంటి FSI ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుందన్నమాట. రీసెంట్గా 2019 సంవత్సరంలో ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే మన దేశ భూభాగంలో కేవలము 21.67% మాత్రమే అటవీ విస్తీర్ణం ఉన్నది అని చెప్పేసి ఈ రిపోర్ట్లో పేర్కొనడం జరిగిందనమాట. అయితే 24.56% ఏమిటిది అంటే అటవీ విస్తీర్ణంతో పాటు కంప్లీట్గా ట్రీ కవర్ అనమాట. మొత్తము పూర్తిగా మన దేశంలో ఉన్నటువంటి అడవులతో పాటు చెట్లు చేమలతో కలుపుకొని పూర్తిగా 24.56% మాత్రమే ఉన్నట్టుగా ఈ యొక్క 2019లో వచ్చినటువంటి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం తెలియజేయడం జరిగింది. కానీ నిజానికి 1952 అండ్ 1988లో వచ్చినటువంటి జాతీయ అటవీ చట్టాల ప్రకారం ఎంత ఉండాలి? 33% మేర ఉండాలి. కానీ లక్ష్యానికి మనం చాలా దూరంలో ఉన్నాం. ఇప్పుడు ఎంత ఉంది చూసుకుంటే 24.56% మాత్రమే మన యొక్క దేశంలో అడవుల యొక్క విస్తీర్ణం, అడవులు అండ్ చెట్ల యొక్క విస్తీర్ణం అనేటువంటిది ఉండడం జరిగింది. సో అండ్ అత్యధిక అడవుల శాతం ఉన్నటువంటి రాష్ట్రాలలో మిజోరాం స్టేట్ ఇక్కడ 85.42% అటవీ భూభాగం ఉండడం అనేటువంటిది జరిగింది మిజోరాం రాష్ట్రంలో. సెకండ్ ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్ 79.63%, థర్డ్ పొజిషన్లో మేఘాలయ 76.33% తోటి మొదటి 3 స్థానాలలో ఎక్కువ శాతం అటవీ విస్తీర్ణంతో, ఇక్కడ గుర్తుంచుకోండి, ఎక్కువ శాతం అటవీ విస్తీర్ణంతో ఈ 3 రాష్ట్రాలు మొదటి 3 స్థానాల్లో ఉండడం జరిగిందనమాట. మరి అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా వైజ్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, సెకండ్ ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్, ఫోర్త్ ప్లేస్లో ఒడిశా అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మహారాష్ట్ర. ఈ 5 రాష్ట్రాలు టాప్ 5లో అటవీ విస్తీర్ణం ఏరియా పరంగా ఈ 5 రాష్ట్రాలు టాప్ 5లో ఉండడం అనేటువంటి జరిగింది. ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉండడం జరిగింది ఈ యొక్క 2019లో వచ్చినటువంటి ఈ రిపోర్టు ప్రకారము. అయితే ఈ యొక్క అటవీ వినాశనము, విస్తరిస్తున్నటువంటి పరిశ్రమల యొక్క విస్తరణతోటి అడవుల యొక్క వినాశనం అనేటువంటి జరుగుతుంది కదా. సో దీనివల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలను విపరీతంగా వదులుతూ ఉండడం అనేటువంటిది జరుగుతూ వస్తుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే భూతాపం అనేటువంటిది, ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఇదే విధంగా కొనసాగితే 2100 సంవత్సరం నాటికి అతి భయంకరమైనటువంటి వాతావరణ మార్పులు చోటు చేసుకొని ప్రాణకోటి మనుగడ అనేటువంటిది ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి శాస్త్రవేత్తలందరూ కూడా హెచ్చరిస్తున్నారు అనమాట. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 2015లో ప్యారిస్ వాతావరణ ఒప్పంద సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో యొక్క
కాప్ అనేటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ పార్టీస్ని ఏర్పాటు చేయడం జరిగింది 2015లో ప్యారిస్ వాతావరణ ఒప్పందం. సో ఈ యొక్క సదస్సు జరిగింది. ఈ సదస్సు తీర్మానం చేశారనమాట. ఈ సదస్సులో ఒక తీర్మానాన్ని చేసి దీని ప్రకారం ఏంటి అంటే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల యొక్క పెరుగుదల పారిశ్రామికీకరణ పూర్వస్థాయి కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడ్కు తక్కువగా ఉండేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలి అని చెప్పేసి ఈ యొక్క సదస్సులో, ప్యారిస్ వాతావరణ ఒప్పంద సదస్సులో తీర్మానం చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇండియా ఏం చేసింది అంటే భారత్ ఏమో 2030 నాటికి 250 కోట్ల నుంచి 300 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ CO2కు సమానమైనటువంటి ఉద్గారాలను తగ్గించడానికి వీలుగా అటవీ విస్తరణ అనేటువంటిది చేపట్టాలి. అంతగా చేపట్టాలి అంటే ఖచ్చితంగా 33% మేర మన ఇండియాలో అటవీ విస్తీర్ణం అనేటువంటిది పెరగాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉన్నది చూసుకుంటే మన ఈ రిపోర్టు ప్రకారము 21.67% మాత్రమే నిజమైనటువంటి అటవీ విస్తీర్ణం ఉందన్నమాట. సో నెక్స్ట్ 10 ఇయర్స్లో, ఇప్పుడు ఇది 2020 కదా, సో నెక్స్ట్ వచ్చేటువంటి 2030 వరకు వచ్చే 10 సంవత్సరాలలో ఈ అటవీ విస్తీర్ణము 11.33% మేర పెరగాల్సి ఉంది. సో దీనికి ఖచ్చితంగా భారత ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కూడా కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అభివృద్ధి పేరుతోటి అడవులను నరుక్కుంటూ పోతే భూమికి ఊపిరితిత్తులుగా వ్యవహరించేటువంటి యొక్క అడవులు తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగి, మంచు కరిగి, సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ ప్రమాదం ముందు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయన్నమాట. సో అదేవిధంగా ఈ యొక్క తుఫానులు, వరదలు అనేటువంటివి సంభవించి నేల కూడా క్షయానికి గురవుతూ ఉంది, కోతకు గురవుతూ ఉంది. ఎప్పుడైతే నేల కోతకు గురవుతుందో ఆహార భద్రత అనేటువంటిది ప్రమాదంలో పడుతుంది. ఆహార భద్రత ప్రమాదంలో పడితే సమస్త జీవకోటి ఆకలితోటి అలమటించేటువంటి పరిస్థితి ముందు తలెత్తేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే ప్లాంట్ ట్రీ, సేవ్ ఎర్త్. సో చెట్లను నాటండి, మన యొక్క ధరణిని కాపాడుకోవాలి. ఒకవేళ చెట్లను కనుక నాటకపోతే ఈ యొక్క అడవుల్ని ఇదే విధంగా నరుక్కుంటూ వెళ్ళిపోతే అభివృద్ధి జరుగుతుంది, కానీ భూమి ఈ విధంగా మారుతుంది. మనం ఎవరి కోసమైతే ఈ యొక్క డెవలప్మెంట్ చేస్తున్నామో, ఎవరి కోసమైతే డబ్బులు సంపాదిస్తున్నామో, ఎవరి కోసమైతే ఈ యొక్క ఆస్తులు కూడబెడుతున్నామో ఆ భావితరాలు ఈ విధమైనటువంటి వాతావరణంలో జీవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, పరిపూర్ణమైనటువంటి అనారోగ్యంతో. కాబట్టి ఖచ్చితంగా మనకున్నటువంటి యొక్క ఏకైక భూమిని సంరక్షించుకుందాం. మన భావితరాలకు పర్యావరణ సమతౌల్యంతో కూడినటువంటి ఒక చక్కటి వాతావరణంలో జీవించే విధంగా వారికి మనం యొక్క ధరణిని అందచేద్దాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.